నమస్కారం. జై శ్రీరామ్. మన ఎప్పటి నుంచో కంటున్న కళ నెరవేరబోతున్న అద్భుత తరుణం త్వరలో రానుంది. అదే అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన, రామ మందిర ప్రారంభోత్సవం. ఈ ఘట్టానికి సుమన్ టీవీ తరపు నుంచి నేను హాజరవుతున్నాను. చాలా మందికి ఈ కార్యక్రమానికి వెళ్ళాలని ఉంది కదా, అలా వెళ్ళలేని వాళ్ళ కోసమే నేను అక్కడ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందించేందుకు ప్రస్తుతం ప్రయాణం అవుతున్నాను. నా జర్నీ ఇక్కడి నుంచి ఏ విధంగా ఉందో, డైరెక్ట్ ఫ్లైట్ అసలు దొరకలేదు, బెంగళూరులో హాల్ట్, ఆ తర్వాత అక్కడి నుంచి లక్నో నుంచి అయోధ్య ఇలా వెళ్ళబోతున్నాను. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సో మీరు కూడా నాతో పాటు జర్నీ చేసి ఆ స్వామి వారిని చూసి తరిస్తారని భావిస్తున్నాను. వెళ్దామా మరి? జై శ్రీరామ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాను. ఇట్స్ టైమ్ టు ఫ్లై. చలో. నాకైతే ఎప్పుడెప్పుడు ఆ రామయ్యని చూద్దామా అని ఉంది. ఫ్లైట్ ఒక 1 hour డిలే ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్స్ అలాగే ఉన్నాయి. హెక్టిక్ అండ్ పీక్ టైం కదా ఇది. అందులోనూ డైరెక్ట్ అయోధ్య ఫ్లైట్ అయితే దొరకలేదు. హైదరాబాద్ నుంచి బెంగళూరులో ఒక 4 గంటల పాటు అక్కడే వెయిట్ చేయాలి. మళ్ళీ మార్నింగ్ బెంగళూరు నుంచి లక్నో నుంచి అయోధ్య చేరుకుంటాం అనమాట మా టీం అంతా కూడా. సో చూద్దాం. యా ఓకే, ఇంకా కాల్ వచ్చేసింది, ఫ్లైట్ వచ్చేసినట్టు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇంకా వెళ్దామా మరి? ఎస్, బెంగళూరు వచ్చేసాము. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనం లక్నో కదా వెళ్ళాలి. సో కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాసేపు కదా, ఒక 2-3 hours వెయిట్ చేయాలి. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో తెలుసా? కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎంత సుందరంగా తీర్చిదిద్దారో. చాలా అద్భుతమైన నిర్మాణం ఇది. ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మొత్తం అంతా కూడా బ్యాంబూ స్టిక్స్, అంటే వెదురు బొంగులతో తయారు చేశారు. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ బ్యాంబూస్ అంట. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని మరి ఇంత సుందరంగా తీర్చిదిద్దారండి. మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేశారు, ఫ్లవర్ వేజెస్ లాగా, ఇలా కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టుగా. చూడాలంతే, చెప్పడం అనేది కుదరదు. చాలా చాలా బాగుంది. వెరీ నైస్ ప్లేస్. సో ఇలాంటి ప్లేస్లో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా రామాయణ ఎప్పుడెప్పుడు చూస్తానన్న కుతూహలం అయితే ఇంకా పెరుగుతూనే ఉంది నాకు. ఇంకా వెయిట్ చేద్దాం.
నేను అయోధ్య చేరుకున్నాను. ఆ పరమ పావనుడు నడయాడిన పుణ్య ప్రదేశానికి నేను వచ్చేసాను. ఆ శ్రీరామ భగవానుడిని దర్శించుకోవాలన్న నా కోరిక మరి కాసేపట్లో నెరవేరబోతోంది. అయితే ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత కదా అందరం మనం దర్శనం చేసుకుంటాము. అయితే అసలు ఈ ప్లేస్కి రావడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిన్న హైదరాబాద్లో సాయంత్రం 6:30 గంటలకు స్టార్ట్ అయిన మేము ఇవాళ దగ్గర దగ్గర టైం 2:30 అవుతుందండి. అంటే 15 గంటల జర్నీ మాకు. ఫ్లైట్లో వస్తేనే మాకు ఇంత టైం పట్టింది. ఇక బస్సులో వస్తే అంటే రోడ్డు మార్గం ద్వారా వస్తే లేకుంటే ట్రైన్లో వస్తే ఇంకెంత సమయం పట్టేదో అర్థం చేసుకోవచ్చు. డబల్ అయ్యేది ఖచ్చితంగా. రోజున్నర అంటే దగ్గర దగ్గర 30-32 గంటల వరకు ఖచ్చితంగా పట్టేది. ఎందుకంటే ఇప్పుడు పీక్ టైం కాబట్టి అన్నీ చాలా బిజీగా ఉన్నాయి. ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, రిజర్వేషన్స్ ముందే జరిగిపోవటం కానీ అందరూ చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటి వాళ్ళు నిజంగా అదృష్టవంతులే. ఇప్పటికే చాలా మంది వీవీఐపీలు, సాధారణ భక్తులు, ప్రజలు కూడా వచ్చున్నారు. కానీ ముందు 2 రోజులు మాత్రం వీవీఐపీలకి దర్శనం ఉంటుంది. అంటే ప్రతిష్టాపన రోజు, అలాగే ఆ తర్వాత రోజు. ఇక నెక్స్ట్ నుంచి సామాన్య భక్తులకి అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇంత సుందరమైన ప్లేస్ అంటే నాకు ఒక ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. అంటే తిరుమలకి వెళ్ళినప్పుడు ఎలా అయితే నాకు ఒక భావన ఉంటుందో, ఒక భక్తి భావం వస్తుందో, ఇక్కడ అయోధ్య ఆ శ్రీరాముల వారు అసలు నేను నా జన్మలో అనుకోలేదు, కానీ రాగలిగాను ఇక్కడ దాకా. చాలా సంతోషం అనిపిస్తోంది. ఇది ఇవాల్టి వ్లాగ్ అన్నమాట. అంటే ఎలా అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా రావచ్చు అనేది మీకు చెప్పాను. హైదరాబాద్, ఆ తర్వాత బెంగళూరు, బెంగళూరు నుంచి లక్నో, లక్నో నుంచి అయోధ్య. జై శ్రీరామ్.